నమస్కారం. శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం. రాధ పిలుస్తూ గబాలన లేచాడు. మేడం రాత్రికి రాలేదండి, ఫోన్ చేశారు చెప్పింది నర్స్. అవునా, ఎక్కడున్నదిట? వాళ్ళ నాన్నగారి దగ్గర. సరే, ఎప్పుడూ రాని ఆలోచన వస్తోంది రాజారావుకు. రాధ ఇంకా రాధా? ఏనాడో చెయ్యని పని ఒకటి చేశాడు రాజారావు. ఫోన్ తీసి షీలా మేడం అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశాడు. నీ జీవితం ఎవరికి అంకితం? ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఇది. మామూలు సంఘం ఏర్పరిచిన సిస్టమ్ నిన్ను నీ గురించి తప్ప అందరి గురించి ఆలోచించడం నీ డ్యూటీ అని నూరిపోస్తుంది. నియంతలు ఎదుటి మనిషిని లొంగదీసుకోవడానికి దాష్టికం. ఒక్కొక్కసారి క్రూరత్వం చూపించే వాళ్ళు సంఘంలో ఎప్పుడూ ఉంటారు. అటువంటి వాళ్ళను చూసిన తరువాత, హింసపడిన తరువాత ఇందులో మరొక వర్గం తయారు అవుతారు. చాలా మంచిగా ఉండాలి, ఇంత క్రూరంగా ఎలా ఉండగలం అసలు అని ప్రశ్నించుకుంటారు. తమ జీవితం అంతా ఎదుటి వాళ్ళ సేవకు, ఆనందానికి తగినట్లు మలుచుకుంటారు. ఇది నియంతల కన్నా ప్రమాదకరమైన స్థితి. ఎందుకంటే ఒక్కొక్కసారి వీరిని వీరే హింసించుకొని గుర్తింపు, సానుభూతి కోరుకుంటూ అది దొరకనప్పుడల్లా దుఃఖపడుతూ ఉంటారు. వీళ్లకు వీళ్ళ మీద, వీళ్ళ కలల సాకారం మీద అధికారం ఉన్నదని అనుకోరు. అది ఎవరో కొల్లగొట్టినట్లు ప్రవర్తిస్తారు. కానీ నిజానికి వీళ్లకు వీళ్ళే విలన్లు. చిన్న వెక్కిరింపు, అమర్యాద, నిన్ను ఆధారం లేకుండా వదిలేస్తాను అన్న బెదిరింపు, ఇవి చాలు వీళ్ళు తమ కలలతో రాజీ పడడానికి. వెంటనే మానసిక బానిసత్వం అనే బురకా వేసుకోవడానికి. వీళ్ళల్లో ఆస్తులు, నగలు, హోదాలు ఉన్నవాళ్ళు ఉండవచ్చు. కానీ మానసికంగా వీళ్ళు బానిసలే. మన కలలను, మన ఇష్టాలను జీవసమాధి చేసేస్తే అవి మనని వదిలిపోవు. మనం వాటిని గాయపరిచి నిద్రపొమ్మంటే అవి మనను క్షమించి వదిలేయవు. ఏ ప్రాణినైనా గాయపరిచి బాధ పెడితే అది మనకు ఎదురు తిరిగినట్లు మన జన్మకు కావలసిన విషయాలు కూడా ఎదురు తిరుగుతాయి. అండ్ నథింగ్ ఇన్ దిస్ స్టేట్ ఈజ్ ఏ ప్రెట్టి సైట్. యువర్ వాంటెడ్ విషెస్ మే టేక్ ఆన్ ఫార్మ్స్ దట్ ఆర్ unrecognizable, scaring you with irrational intensity and obsessive persistence అన్నారు ఒక గొప్ప సైకాలజిస్ట్. నీ నిజమైన వ్యక్తిత్వం కొన్ని సహించలేని, భరించలేని నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ అది నీకు ఏది కావాలో అది ఇవ్వడానికే ప్రయత్నం చేస్తోందని ఎందుకు గ్రహించలేము? అంతకుముందు వారం రోజులుగా జీకే హాస్పిటల్లో జరుగుతున్న డిస్కషన్ అంతా గుర్తుకు వస్తోంది రాధకు. శ్రీదేవి చాలా డబ్బున్న అతి సాధారణమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నది. అంత తెలివైన ఆ అమ్మాయి కనీసం ఇంటలెక్చువల్ కంపానియన్ కానివాణ్ణి ఎలా ఎన్నుకున్నది అన్న ప్రశ్న రాధకు, రామకృష్ణకు, స్వప్నకు, గౌరీకి, డాక్టర్ పిల్లైకి, చాలామందికి ప్రశ్నార్థకమైంది. ఏమాత్రం ఆశ్చర్యం కనపర్చని వారు ఇద్దరే, డాక్టర్ కృష్ణ, షీలా మేడం. ఆ అమ్మాయికి ఏది కావాలో అది ఎన్నుకున్నది. అది తెలివి తక్కువ నిర్ణయం అని అనుకునే హక్కు మనకు లేదు. చాలా అలజడిపడి కుటుంబ వ్యవస్థ చూపించిన, చాలా వికృతాలు చూసిన శ్రీదేవి తనను ప్రశ్నించి, బెదిరించి, భయపెట్టే పరిస్థితిలో పడదలుచుకోలేదు. అది ఆమె నిర్ణయం. గౌరవిద్దాం. మనం ఆత్మీయులమైతే ముందు మానవలసింది ఎదుటివారిని జడ్జ్ చేయడం అన్నది షీలా మేడం. ఆ డిస్కషన్ రాధ మీద చాలా పనిచేసింది. కొన్ని మాటలు జీవితపు అంతఃచేతనను కుదిపివేస్తాయి. ఇప్పుడు మౌనంగా తండ్రి దగ్గర కూర్చుని జరిగిన గతానికి తన ఊహలతో రూపం కల్పిస్తున్న రాధకు అదృష్టవశాత్తు జరిగిన విషయాలకు జడ్జిమెంట్ ఇవ్వకుండా అర్థం చేసుకోవాలన్న ఆలోచన కలిగింది. షీల, లావణ్య, గోకులకృష్ణ అతని తమ్ముడు ఒకే స్ట్రీట్లో పెరిగారు. బాల్యమంతా చాలా సరదాగా గడిపారు. కానీ 15 ఏళ్లు దాటిన దగ్గర నుంచి తమాషాగా ఇష్టాలు, ఆప్యాయతలు, ఆరాధనలు ఏర్పడడం ప్రారంభమైంది. చిన్నప్పటి నుంచి లావణ్యది కళ్ళు చెదిర్చే అందం.
ప్రతి పనిని నిశితంగా, సున్నితంగా చేసి ఆచరించే గోకులకృష్ణలో భావుకుడు ఆమె సౌందర్యానికి గొప్ప ఆరాధకుడుగా మారాడు. షీలాకు గోకులకృష్ణ అంటే చాలా చాలా ఇష్టం. కానీ లావణ్యతత్వం వేరు. తన చుట్టూ ఆరాధనతో చూసే మనుష్యులు పెరిగిన కొద్దీ తను విలక్షణమైన మనిషిని అని తెలుసుకున్న దగ్గర నుంచి అలంకరణ, హొయలు, సౌందర్య పోషణ చాలా చాలా పెంచుకున్నది. ఆమె జీవితంలో ఆమె తప్ప ఎవరూ ముఖ్యం కాదు. కానీ అందరూ డిగ్రీలో చేరుతారనుకుంటూ ఉంటే గోకులకృష్ణ మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నాడు. అది లావణ్యకు పెద్ద దెబ్బ. ఎందుకంటే అందరూ తనను ఆరాధించడం వేరు, అందరూ ఇష్టపడే గోకులకృష్ణ ఆరాధించడం వేరు. అతడు తన పరిధి నుంచి తప్పించుకోవడం ఇష్టం లేని లావణ్య పెద్ద తగువు పెట్టుకున్నది. కానీ ఆమె అంటే ఎంతో ఇష్టం ఉన్నా గానీ గోకులకృష్ణ తన పంతం మాత్రం వీడలేదు. పోనీ అతనితో పాటు మెడిసిన్ చదవాలంటే అన్ని మార్కులు రాలేదు. ఆ శక్తి లేదు లావణ్యకు. ఎవరికైనా సేవ చేయడం, ఆపదలో ఆదుకోవడం, తన వస్తువులు త్యాగం చేయడం, ఇందులో ఏ ఆనందం నాకు కనబడదు. మంచివాళ్ళం అనిపించుకునే దుగ్ధ తప్ప అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసేది. కాలేజీలు వేరైనా వాళ్ళ స్నేహం మారలేదు. గోకులకృష్ణకు చాలా దగ్గరగా ఉండాలని షీలా మాత్రం చాలా కష్టపడి చదువుకుని అతని కాలేజీలోనే చేరింది. లావణ్యకు మరింత అందం పెరిగింది. ఆరాధకులు పెరిగారు. అహంకారం, మొండితనం, నా మాటే నెగ్గాలి, నేనే కరెక్ట్ అనే మెంటాలిటీ బాగా వేర్లు ఊనుకుంది. గోకులకృష్ణకు ఈమె ఎంత రాక్షసో అర్థం కాదా అని ఉడుక్కునేది షీల. వాళ్ళిద్దరినీ చూసినప్పుడల్లా. లావణ్యకు అస్సలు గిట్టని షీల ఎవరినైనా స్నబ్ చెయ్యగలను అనుకునే లావణ్యను షీల ఒక భయంకరమైన శత్రువులాగా కనబడేది. ఎందుకో ఆమె ఆరాధనకు గోకులకృష్ణ తనకు దక్కకుండా పోతాడేమోనన్న భయం ఉండేది. వీలైనంత వరకు షీలాను అమర్యాదపరిచి, ఇబ్బంది పెట్టి కచ్చ తీర్చుకునేది. లావణ్య, గోకులకృష్ణ భార్యాభర్తలుగా సెటిల్ అయిపోతారు అనుకునేవారు. లావణ్య తండ్రి చాలా స్థితిమంతుడు, ఎగోయిస్ట్. కానీ డాక్టర్ కాబోయే గోకులకృష్ణ అందగాడు, మేధావి అయిన అతన్ని వద్దు అనడానికి కారణం లేదు. పైగా తన కూతురు చాలా ఇష్టపడుతోంది. ఎంఎస్ చెయ్యడానికి ఫారిన్ వెళ్తానన్నాడు గోకులకృష్ణ. పెళ్లి చేసుకుని లావణ్యను కూడా తీసుకువెళ్ళమన్నారు అంతా. కానీ అప్పటికే ఇద్దరూ విడివిడిగా వారి వారి దారుల్లో ఎదగడం ప్రారంభించారు. పెళ్లి చేసుకోవడానికి ఇంకా టైం కావాలన్నది లావణ్య. వేరే ప్రపంచంలోకి వెళుతున్నట్లు ఫీల్ అవుతున్న గోకులకృష్ణ అలాగే అన్నాడు. అతడు తిరిగి వచ్చిన తర్వాత చూద్దాం అన్నారు ఇద్దరు. ఆ తరువాత ఫారిన్ వెళ్ళిపోయాడు గోకులకృష్ణ. కథ చెబుతూ ఆగిపోయాడు తండ్రి. ఆవకాయ ముద్దలో వెన్నపూస పెట్టి తండ్రి అన్నం కలిపి ముద్దలు పెడుతూ ఉంటే తింటూ ఆశ్చర్యంగా వింటోంది రాధ. అలా పెదనాన్న చిన్నప్పుడు పెట్టేవాడు. ఇంత కథలో నాన్న క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచిస్తూ అదే అడిగేసింది రాధ. అదొక కథ. అన్నయ్య ఫారిన్ వెళ్ళిన తర్వాత లావణ్యకు ప్రపోజ్ చేసేవాళ్ళు, ఆరాధకులు ఎక్కువ అయ్యారు. అన్నయ్యకు లావణ్యకు కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ అయ్యింది. అన్నయ్య యాటిట్యూడ్లో కూడా చాలా మార్పు వచ్చింది. ప్రపంచం గురించి ఆలోచనలు ఎక్కువ అయ్యాయి. మీ అన్నయ్య రాగానే బైరాగుల్లో కలిసిపోతాడు నాకు తెలుసు. ఇంకా నయం పెళ్లి చేసుకున్నాను కాదు అన్న లావణ్య జోకులు ఎక్కువయ్యాయి. అన్నయ్య విషయాలు కనుక్కోవడానికి షీలా ఎప్పుడైనా మా ఇంటికి వస్తే, వస్తాడు నా రోజు ఈరోజు అని పాడుకుంటూ ఎదురుచూడు. నీ హీరో వస్తాడు. నేను వద్దన్నానుగా, ఆ సీటు ఖాళీ. అతన్ని నిన్ను అతను భరించగలిగితే కానిండి అని వంకర నవ్వు నవ్వేది. షీలా మేడం ఏమీ మాట్లాడేది కాదా? ఆశ్చర్యంగా అడిగింది రాధ. లేదు, ఎందుకో ఊరుకునేది. బహుశా గోకులకృష్ణ రాగానే మళ్ళీ లావణ్య మామూలుగా అయిపోతుందన్న ఆలోచన ఉన్నదేమో. ఆయన నీడలో ఎవరు ఉన్నా వారిని గౌరవించేటంత ప్రేమ ఉన్నది షీలకు. పెదనాన్నకు ఇదంతా తెలుసా? తెలిసే ఉండాలి. లావణ్య యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉండేవాడు. కానీ
ఆయన అప్రోచ్లో ఏదో మార్పు కొట్టొచ్చినట్లు కనబడేది. ఒక విషయం నిజం చెప్పు నాన్న, నువ్వు అప్పుడు అమ్మ గురించి ఏమనుకునేవాడివి? వాతావరణంలో ఏదో స్తబ్దత. నాన్న, ఎదిగిన కూతుర్ని, నీకు స్నేహితురాలి లాంటి దాన్ని నాకు చెప్పడానికి నీకు సందేహం ఎందుకు నాన్న? తండ్రి వెనకాల నిలబడి మెల్లిగా భుజాలు నొక్కుతూ అన్నది రాధ. అలా చేస్తే తండ్రి రిలాక్స్ అయిపోతాడని తెలుసు రాధకు. నాకు కూడా లావణ్య అంటే చాలా ఆరాధన రాధ. ఆ మనిషి మైకంలో పడకుండా ఎవరూ ఉండలేరు. లావణ్యకు ఎప్పుడూ మగవాళ్ళంతా ఆరాధకులు. ఆడవాళ్లకు ఆమె అంటే మంట, జెలసి. తనకు నచ్చితే చాలా తక్కువ మంది ఆడవాళ్లను, తనకు సవాల్ ఇవ్వకుండా కుక్కపిల్లలా చుట్టూ తిరిగే వాళ్లను లావణ్య భరించేది. విమర్శించారా? వాళ్ళ జీవితం నరకం చేసేది. పొగరు, అహంకారం, అందం, సంపద, యవ్వనం ఉన్న లావణ్య చాలా ఆర్భాటంగా బ్రతికేది. కానీ ఎక్కడో ఈ ఉధృతం ఆగాలి కదా, ఎక్కడ ఆగింది? కుతూహలంగా ఉన్నది రాధకు. తన తల్లి కథ వింటున్న కూతురుకు ఉండే ఎమోషన్ ఆమెలో బయటపడడం లేదు. విస్తృతమైన క్యాన్వాస్ మీద రకరకాల రంగులతో సమ్మోహనంగా తన కుంచెతో దిద్దిన ఆ సర్వేశ్వర హస్తం ఏ రంగు ఏ పాళ్లలో కలిపాడా అని ఆలోచించగల విజ్ఞత వచ్చింది ఆమెకు. లావణ్య ఒక పెద్ద వ్యాపారవేత్త కొడుకుతో డేటింగ్ చేసేది. అప్పట్లో ఇండియాలో డేటింగ్ కల్చరు లేదు. అందుకని లావణ్య ప్రవర్తన అందరికీ ఆశ్చర్యంగా ఉండేది. అటువంటి సమయంలో గాలి స్తంభించినట్లున్నది. కిటికీలు బార్లా తెరిచింది రాధ. పెదనాన్న మాటొస్తే వాతావరణం కూడా వైబ్రేషన్స్కు రియాక్ట్ అవుతోంది కాబోలు. లావణ్య గర్భవతి అయింది. ఏమిటి? ఉలిక్కిపడింది రాధ. లావణ్య దృష్టిలో అది యాక్సిడెంట్ కానీ జరిగిపోయింది. ఏనాడూ చూడని లావణ్య దుఃఖం ఆ రోజు చూశాను నేను. నా దగ్గరకే వచ్చి చెప్పింది. ఆమె దుఃఖంలో ఓడిపోయాను, మోసపోయాను అన్న భావం ఎక్కువ కనబడి ఉండాలే. ఎందుకంటే తప్పు చేశాను అన్న మాట ఆవిడ నోట రాదే. రాధ ప్రశ్నలకు జవాబు చెప్పలేదు తండ్రి. మౌనంగా ఉండిపోయాడు. ఆ తరువాత నా ఒళ్ళో పడుకుని భోరున ఏడుస్తున్న ఆ సౌందర్యమూర్తిని ఏమి అనాలో నాకు అర్థం కాలేదు. ఓదార్చాడు. ఆ తర్వాత లొంగిపోయావు. నీ వీక్నెస్ బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి నిన్ను లొంగదీసి ఉంటుంది. అవునా? పరీక్షగా చూస్తూ అడిగింది రాధ. కళ్ళు మూసుకుని పడక కుర్చీలో వాలి పడుకున్న ఆయనకు మరింత వృద్ధాప్యం వచ్చినట్లయింది. జీవితం ఎంత విచిత్రమైంది. లావణ్య తన తల్లి, తండ్రి దగ్గర కానీ ప్రపంచం దగ్గర కానీ తల వంచక్కర్లేకుండా, తన అహంకారం త్యాగం చెయ్యక్కర్లేకుండా తన జీవితంలో గెలుపు కోసం ఎటువంటి నిర్ణయమైనా తీసుకోగలదన్నమాట. ఒక్క దెబ్బకు 2 పక్షులు. తనను నిర్లక్ష్యం చేసిన గోకులకృష్ణ గుండెల మీద అది పెద్ద దెబ్బ. అతను అమితంగా ప్రేమించే తన తమ్ముడి జీవితంలో పెద్ద షాక్. తనను ఇల్లాలుగా పడి ఉండమనకుండా తనకు ఎదురు చెప్పలేని వ్యక్తిని గుర్తించి లొంగదీసుకున్న లావణ్య తెలివితేటలకు విస్తుపోకుండా ఉండలేకపోయింది రాధ. ఆ తరువాత మీ ఇద్దరికీ పెళ్ళైపోయిందా? అవును, తలూపాడు తండ్రి. ఆయన కళ్ళల్లో నీరు. తను కొన్నేళ్ల క్రితం చిన్న వ్యామోహంలో తీసుకున్న నిర్ణయం ఎంతమంది జీవితాలను ఎన్ని మలుపులు తిప్పిందో ఆయనకు అర్థమయ్యేటప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది. నాన్న, నీకు పెదనాన్న అంటే తెలియని జెలసీ ఉండేదా? పరీక్షగా చూస్తూ అడిగింది తండ్రిని రాధ. చాలాసేపు మాట్లాడలేదు ఆయన. నీకు ఇబ్బందైతే చెప్పక్కర్లేదు నాన్న, మృదువుగా అన్నది రాధ. నిజమే, అన్నయ్య జీనియస్. నన్ను చాలా ప్రేమించేవాడు. నా కోసం ఎంతో చేశాడు. కానీ పెద్ద గీత ముందు చిన్న గీతలా నాలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. వాడికి ఏదన్నా షాక్ తగిలితే బావుండును అనిపించేది. అది సిబ్లింగ్ రైవల్రీతో ఆగిపోలేదు. నాలో పెరుగుతున్న అలజడి, అసూయ అతనికి తెలుసునేమోనని ఇప్పుడు అనిపిస్తోంది. కానీ తెలియనట్లే ప్రవర్తించేవాడు. లావణ్య అతనికి దూరం అయినప్పుడు మొదట సంతోషించిన వాడిని నేనేనేమో. షీలా ఆనందపడింది. కానీ షీలా ఆనందానికి కారణం అన్నయ్య లాంటి గొప్ప వ్యక్తికి లావణ్య లాంటి స్వార్థపరురాలు పనికిరాదన్న ఫీలింగ్. కానీ నాకు అలా కాదు. అందుకే
అమ్మ నిన్ను లొంగదీసుకోగానే పెళ్ళికి ఒప్పుకున్నది కేవలం ఆవిడను రక్షించాలన్న భావం కన్నా అన్నయ్యకు కోరుకున్నది దక్కనివ్వకుండా చేశానన్న ఆనందం, అవునా? కళ్ళు మూసుకునే తలకాయ ఊపాడు. అంతేకాదు, చాలామంది కోరుకునే లావణ్య నా భార్య అనిపించుకోవడంలో, సంఘంలో, నా చుట్టుపక్కల ప్రపంచంలో నేను పెద్ద హీరోనని ఫీలైపోయాను. కానీ ఫోన్లో ఈ విషయం అన్నయ్యకు చెప్పగానే ఆరి అమాయకుడా అన్నాడు. నా ఉత్సాహం అంతా నీరు కారిపోయింది. కళ్ళు మూసుకుని చెబుతున్నాడు తండ్రి. అమ్మ నిన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం చెప్పావా? లేదు. చెప్పే ధైర్యం లేకపోయింది. తర్వాత రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్ళి. ఆ తర్వాత లావణ్య తండ్రి చాలా గ్రాండ్గా రిసెప్షన్ ఇచ్చాడు. రిసెప్షన్కు వచ్చిన చాలామందికి ఈ జంట పెద్ద ప్రశ్నార్థకమైపోయుంటుంది నిట్టూర్చింది రాధ. ఇంతకీ అమ్మ కడుపులో ఆ బిడ్డ అన్నయ్య నిర్లిప్తంగా చెప్పాడు తండ్రి. అట్లాగే కూర్చుండిపోయింది రాధ. ఎవరికీ తెలియదా ఈ రహస్యం? తెలిసిన వ్యక్తులం కొద్దిమందిమే. లావణ్య తండ్రి, నేను, లావణ్య. కానీ షీలాకు తెలుసు అన్న విషయం చాలా షాకింగ్. మొదట్లో అబార్షన్ కోసం షీలా సన్నిహితురాలైన ఒక లేడీ డాక్టర్ను కలుసుకున్నదట లావణ్య. మరొక వ్యక్తి పెదనాన్న అయి ఉంటాడు మెల్లిగా అన్నది రాధ. ఎందుకని? షీలా మేడం పెదనాన్నకు చెప్పి ఉంటుంది. అదే తప్పు. షీలాకు అన్నయ్య మీద ఎంత ఆరాధన అంటే ఆయన ఒకప్పుడు ఇష్టపడ్డ లావణ్యను చీట్ చేసి మాట్లాడేంత సంస్కారం ఆమెకు లేదు. మరి పెదనాన్నకు ఎవరు చెప్పారు? నేనే. నువ్వా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది రాధ. నేను మనిషినే రాధ, పైగా మామూలు మనిషిని. ఒక బలహీన క్షణంలో నేను ఆ బిడ్డను భరించలేననిపించింది. అప్పటికే అన్నయ్య ఇండియా వచ్చేశాడు. ఏమన్నాడు పెదనాన్న? కుతూహలంగా అడిగింది రాధ. నీ ఆలోచన తప్పురా తమ్ముడు. తప్పు చేసిన లావణ్య అడుగులకు మడుగులు ఒత్తుతున్నావు. ఏ తప్పు చేయని ఆ బిడ్డను భరించలేనంటున్నావు. ఇదెక్కడి న్యాయం? నీకు భారమైతే నాకు ఇవ్వు, పెంచుకుంటాను అన్నాడు. నిజానికి అన్నయ్య మాటలు ఎంత నిజమో నాకు తెలుసు. రోజు రోజుకు లావణ్య మరింత విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించింది. చాలామంది పెళ్ళైన యువకుల్ని ఆకర్షించి వాళ్ళ భార్యలు ఇబ్బంది పడుతున్నా లావణ్య ముందు నువ్వు పనికిరావు అని వాళ్ళ భార్యలను తిట్టినా చాలా ఆనందించేది. ఆ సమయంలో ఈ బాబు నాకు ఆసరా అయ్యాడు. అన్నయ్య చెప్పినట్లు వాణ్ణి పెంచడంలోనే ఆనందం అనుభవించాను. ఈ విషయం అన్నయ్యకు తెలుసా? తీక్షణంగా అడిగింది రాధ. లేదు. తెలియనివ్వడం నాకు ఇష్టం లేదు. తండ్రిగా వాడి ప్రేమను చాలా పొందాను నేను. నీ తండ్రిని నేను కాదు అని వాడితో ఎప్పటికీ అనలేను. బాధపడుతున్న తండ్రి వీపు మీద చెయ్యి వేసి నిమురుతోంది రాధ. ఆ తర్వాత నువ్వు అమ్మ కడుపున పడ్డావు. అసలు మరొక కాన్పు ఇష్టం లేదు లావణ్యకు. అదొక న్యూసెన్స్ అన్న భావన. నా బిడ్డ కాని వాణ్ణి నీకోసం ప్రేమగా పెంచుకుంటున్నాను. నా బిడ్డను ఉంచు అని లావణ్యను ప్రాధేయపడ్డాను. ఏమనుకున్నదో కానీ అయిష్టంగానే ఒప్పుకున్నది. కానీ నువ్వు ఆడపిల్లవని తెలియగానే ఆ క్షణం నుంచే నువ్వంటే గిట్టకుండా పోయింది లావణ్యకు. ఎందుకని? ఆశ్చర్యంగా అడిగింది రాధ. పసిబిడ్డ మీద ఈవిడకు విరోధమెందుకో అర్థం కాలేదు. ఈ కథలాంటి జీవితాన్ని లావణ్య కూతురుగా వినడం లేదు రాధ. ఒక పాఠకురాలు ఎవరో రచించిన ఒక గొప్ప నవల చదువుతున్నట్లు గమనిస్తోంది. తమాషాగా మొట్టమొదట నిన్ను ఎత్తుకున్నది మా అన్నయ్య. అవునా? పెదనాన్న ఎత్తుకున్నారా? అవును. నిన్ను ఎత్తుకుని గుండెలకు హత్తుకుని, లావణ్య, ఈ పాప నీకన్నా అందగత్తె అవుతుంది. అయితే నీలా పెంకిదానిలా కాకుండా చాలా గొప్ప మనిషిగా తయారు చేస్తాను చూడు అన్నారు. అలా ఆయన అన్నందుకో ఏమో లావణ్య నిన్ను భరించలేకపోయింది. 3 రోజుల నుంచే నీకు డబ్బా పాలు పోసింది. పాలిస్తే అందం తగ్గిపోతుందని కారణం చెప్పింది. కానీ ఖర్చుతోనే చేసిందని నాకు అనిపించేది. ఆయన గొంతులో అణుచుకున్న బాధ. ఎంత విచిత్రమైంది జీవితం. ఎందుకో రాధకు లావణ్య అర్థమైపోతోంది. తనను విపరీతంగా ఆరాధించిన గోకులకృష్ణ, తనకు దక్కని గోకులకృష్ణ తన బిడ్డనైనా సరే విపరీతంగా ప్రేమించడం భరించలేని వ్యక్తి లావణ్య.
అలాగే ప్రవర్తిస్తుంది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.